ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. శుక్రవారం పూజ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. ఈరోజు శుక్రవారం పూజతో పాటు వినాయకుని సంకష్టహర చతుర్థి వ్రతం కూడా వచ్చింది. ఆ రోజు నేను మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని నేను కూడా రెడీ అయ్యి ముందుగా దేవుని గది ముందు పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టుకున్నాను. ఆ తర్వాత కుబేర ముగ్గు కూడా పెట్టాను. తర్వాత గుమ్మానికి కూడా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. తర్వాత గుమ్మం మీద పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు వేసి గుమ్మానికి ధూపం వేసి పూజ అయితే చేసుకున్నాను. నాకైతే ఈ గుమ్మాన్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతం కూడా కదా, కానీ నేను వ్రతం అయితే చేసుకోలేదు. నార్మల్గా గణపతి పూజ అయితే చేసుకున్నాను. అంటే పసుపు వినాయకుడిని చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని తమలపాకు పైన గణపతిని ఉంచాను. తర్వాత నెయ్యి దీపం వెలిగించి అతనికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టాను. తర్వాత పసుపు గణపతి ముందు తాంబూలాన్ని పెట్టుకొని గణపతికి పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని అక్షంతలు వేస్తూ గణేశ అష్టోత్తరాన్ని అయితే చదివాను. ఆ తర్వాత నారదుడు రచించిన సంకటనాశన గణేశ స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది, అది కూడా చదువుకున్నాను. ఇది రోజు చదువుకుంటే చాలా మంచిది. అలా గణపతి ముందు శ్లోకాలు చదివేసి హారతి అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు 2 నెయ్యి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ప్రసాదంగా 2 అరటిపండ్లను పెట్టుకున్నాను. ఆ తర్వాత దేవుని పటాలన్నింటికి పువ్వులు పెట్టుకొని ధూపం వేసి లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం అయితే చదివాను. ఇంట్లో హారతి ఇచ్చేసి తులసమ్మకు కూడా పూజ చేసుకొని తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసాను. ఆ తర్వాత గుడికి వెళ్దామని 2 పళ్ళు పూలు పట్టుకొని గణపతిని దర్శించుకుందామని దగ్గరలో ఉన్న శ్రీ కోదండరామాలయం టెంపుల్కి అయితే వెళ్ళాను. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసుకొని అక్కడే శివాలయంలో ఉన్న గణపతిని దర్శించుకున్నాను. పంతులు గారు నా గోత్రనామాలతో పూజ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. బాయ్ బాయ్.